అందరికీ నమస్కారాలు. ఈరోజు గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నడుస్తుంది. సమ్మర్ కాబట్టి అందరూ పిల్లలు బాగా మంది వస్తుర్రు, మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుంటుర్రు. పేరెంట్స్ కూడా అందరూ మంచిగా తీసుకొస్తుర్రు. బాగా ఎండ ఉంది కాబట్టి అందరూ స్విమ్మింగ్కి ఉత్సాహంగా వస్తుర్రు. వాళ్ళకి కొద్దిగా డైలీ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా మంది స్విమ్మింగ్ నేర్చుకోవాలనేది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ ఏదైనా పోయినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కాకుండా మంచిగా ఉంటుందని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు. మా గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో నిజామాబాద్ ఒకటే ఉంది కాబట్టి మేము మంచిగా కేర్ తీసుకొని మేము ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళం అందరం కొద్దిగా మంచిగా నీట్నెస్ పెట్టి బాగా మంచిగా చూసుకుంటున్నాం. దీనికి మేము కలెక్టర్ మేడం కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ మేడం మంచిగా చేయమని చెప్పారు మాకు. అందుకనే మేము కొద్దిగా మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. నిజామాబాద్ స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒకటే ఉంది. మా దగ్గర ఫీజెస్ కూడా తక్కువ ఉన్నాయి. పిల్లలకి 600, పెద్దోళ్ళకి 1000 రూపాయలు. మా దగ్గర బ్యాచెస్ నడుస్తుంది 4 to 5, 5 to 6, 6 to 7. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 7 to 8 లేడీస్ బ్యాచ్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా అందరూ వచ్చి కొద్దిగా సమ్మర్లో మంచిగా హెల్తీగా ఉంటుంది కాబట్టి అందరు వచ్చి స్విమ్మింగ్లో టైమింగ్స్ అంటే ఈవినింగ్ 4 to 7 బ్యాచెస్, 7 to 8 లేడీస్ బ్యాచ్ ఒకటి. మార్నింగ్ 6 to 9 అందరు నార్మలే. 6 to 7, 7 to 8, 8 to 9 బ్యాచెస్ మార్నింగ్. ఈవినింగ్ 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8 ఒట్టి లేడీస్. అందరు ఒట్టి 7 to 8 అనేది పెద్దోళ్ళు. ఇంతకుముందు మన సెంటర్లో ఎప్పుడు చేయరు వాళ్ళు, పెద్ద లేడీస్ కాబట్టి అందరూ ఒట్టి 7 to 8 పెద్ద లేడీస్కి ఇచ్చినాం. అందరూ ఈడ వచ్చి నిజామాబాద్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో మంచిగా నేర్చుకోవాలని మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళది ఏజ్ అంటే మేము 10th క్లాస్ దాకా 600 తీసుకుంటాం ఫీ. హైట్ బట్టి ఉంటుంది. మన దగ్గర 3'8" నుంచి హైట్ స్టార్ట్ ఉంది. 4 నుంచి హైట్ ఉంటేనే మేము అలౌ చేస్తాం స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే చేతులు జారిపోయినా ఎటు మునిగిపోకుండా కొద్దిగా హైట్ ఉంటే కొద్దిగా బ్రీతింగ్ చేసుకునేందుకు నోరు దగ్గర వాటర్ రాకుండా దానికోసం 4 feet నుంచి మేము అలౌ చేస్తాం. ఎందుకంటే బ్రీతింగ్ రాకపోతే ఏదైనా మునిగిపోతే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేము 4 feet నుంచి అలౌ చేస్తాం. ఇలా 10th దాకా 600. 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ నుంచి కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, వాళ్ళకి 1000 రూపాయలే. మా దగ్గర గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టిందే ఇదే ఫీజు 600 and 1000 రూపీస్. బాగా తక్కువ ఫీజు ఉంది. అందరు వచ్చి కొద్దిగా అందరూ మాకు గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో కొద్దిగా మంచిగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టార్టింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలని ఇక్కడ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చినాము. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నీట్నెస్ అనేది, వాటర్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంది. సార్ కూడా మంచి కోచింగ్ ఇస్తున్నారు. దీంట్లో పిల్లల్ని లిమిటెడ్గా తీసుకుంటున్నారు మనకి. మళ్ళీ అట్లనే గార్డ్స్ కూడా ఉన్నారు. పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏంటి అన్ని కోచింగ్ అనేది బాగా ఇస్తున్నారు. మళ్ళీ స్విమ్మింగ్ అనేది పిల్లలకు ఒక ఎక్సర్సైజ్, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ లాగా మంచి యూజ్ అవుతుంది. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లలందరినీ వాళ్ళకు ప్రోత్సహించి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మండుతున్న ఎండల్లో పిల్లలు ఈ సాయంత్రం పూట నీటి స్నానం చేస్తే రాత్రికి శుభ్రంగా నిద్రపోతారు. ఈ ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వేసవి సమ్మర్ కాలంలో పిల్లలకు చాలా అవసరము. ఈత కూడా అవసరం. ఈత చాలా ప్రాముఖ్యము. ఎక్కడైనా పోయినా కానీ నీటిలో వాళ్ళు ఈదుకుంటూ బయటకు రాగలుగుతారు. చిన్నప్పుడే వాళ్ళకు అలవాటు చేస్తే బాగుంటుంది. మనకి ముఖ్యంగా కోచ్ మన ఫారూక్ భాయ్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు ఈత నేర్పిస్తారు. వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళ పక్కనే ఉండి ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తూ తన ఈత నేర్పిస్తున్నాడు. కాబట్టి పిల్లలు తొందరగా నేర్చుకుంటారని మాకు ఒక నమ్మకం కుదురుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉన్న వాళ్ళు కూడా ఈ దీంట్లో చేర్చాలని పిల్లల్ని మరి అభివృద్ధి. తను కూడా మంచి కోచరు, తను కూడా ఒక పథకాలు కొట్టిండు. కాబట్టి పిల్లల్ని కూడా మన నిజామాబాద్ నుంచి ఈత నేర్పించి మంచి పథకాలు తెస్తారని నేను కోరుతున్నాను. ఎండాకాలం పిల్లలకు ఇంట్లో ఫ్రీగా ఉండనియకుండా మంచిగా కోచ్ ఇచ్చారు. ఇక్కడ స్విమ్మింగ్ క్లాస్లో చేర్పించాము. చాలా బాగా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. కోచ్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు మా పిల్లలకి. ఈ ఎండాకాలంలో పిల్లల్ని ఇంట్లో భరించలేము కనుక ఇటువంటి గవర్నమెంట్ వారు మంచి పథకాలు ఇచ్చి వీళ్ళను ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోచ్ గారు కూడా చాలా బాగా పిల్లలకు సహకరించి పిల్లలకు బాగా నేర్పిస్తున్నాడు. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. రవీను అయితే నేను మా బాబాని జాయిన్ చేయడానికి వచ్చిన. ఏదైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో పిల్లలు స్నానం చేస్తున్నారో వాటి చూసి పిల్లలు బాగా ఆకర్షితులవుతున్నారు. నేను ప్రతి ఒక్కదానికి ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు కూడా స్పోర్ట్స్తో పాటు కూడా ఇలాంటి స్విమ్మింగ్ అనేది
చాలా ఇంపార్టెంట్. నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది చెరువులో పడి పిల్లలు స్నానానికి వెళ్తూ వేసవిలో చనిపోతూ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ ఏంటంటే మన జిల్లా తరపు నుంచి ఇలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీ కల్పించి మన పిల్లలకు ఈత నేర్పించే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. దానికి అనుగుణంగా ఏంటంటే మన ఒక కోచ్ గారు మన జిల్లా స్థాయి నుండి నేషనల్ స్థాయి వరకు మనకు ఏదైతే కోచ్ను అరేంజ్మెంట్ చేసిరో ఆయన మన పిల్లలకు చాలా బాగా శిక్షణ ఇస్తూ ఒక మంచి విద్యను అనేది ఈ ఈత అనేది నేర్పిస్తూ ఉన్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఎంతోమంది పిల్లలకు ఒక మంచి ఫ్యూచరు ఇచ్చి ఏదైతే ఆపదలో విపత్తులో కానీ వాళ్ళ సొంతం కానీ లేదంటే ఇతరులకు కానీ సహాయం చేసినా కానీ ఈ ఈత అనేది ఒక జీవితంలో ఒక ముఖ్యమైన పార్టు. కాబట్టి నా యొక్క తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.